కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే విజయవాడ వేదికగా భారీ ఆందోళన చేపట్టారు. వారు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది వారి మాటలను విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు విజయవాడ సెంటర్లో లెనిన్ సెంటర్లో జరుగుతున్నటువంటి పెన్షన్ మార్చ్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉంది. గత 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షన్ హక్కు కాదు, ఇది భిక్షగా మార్చారో దాన్ని కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది, 82లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది, ఇది పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్ తోటి ఈ పోరాటాలు జరుగుతున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడలేదు. రెండోది 30 సంవత్సరాల పాటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు శక్తి ఉడికిన తర్వాత వీళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సింది హక్కు అయినప్పటికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ సాధారణ ప్రజానీకానికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఉద్యోగులకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేయరు, అలాగే ఇవాళ కార్పొరేట్లకి సేవ చేసేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయా అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ల సేవలో మీరు తరిస్తే ప్రజలు అంగీకరించరు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఈరోజు మిలియన్ మార్చి కాదు, రేపు భవిష్యత్తులో మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి కూడా ఈ సిపిఎస్ రద్దు పోరాటానికి మేము సిద్ధపడతామని ఖచ్చితంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించేటువంటి పని చేస్తాం. ఖచ్చితంగా సిపిఎస్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ మాత్రమే అమలు చేయాలి, మరే ఏపీఎస్ని కూడా మేము అంగీకరించాం, పాత పెన్షన్ మాత్రం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. క్యాప్టో చైర్మన్, ఈరోజు జరుగుతున్నటువంటి పెన్షన్ విద్రోహ దినోత్సవానికి ఈరోజు ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా సంపూర్ణంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే గత 21 సంవత్సరాలుగా పిఎఫ్ఆర్డీఏ చట్టానికి లోబడి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా సిపిఎస్ విధానాన్ని తీసుకురావటం, ఇది పాత పెన్షన్ విధానమే కావాలి అని చెప్పి మేము పోరాటాలు గత 21 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా, తీర్పు ఇచ్చినప్పటికీ కూడా సామాన్య ప్రజానీకానికి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయపరంగా రావాల్సినటువంటి హక్కులు కాలు రాస్తున్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఓపీఎస్ ప్రకటించడం తప్ప వేరే ప్రత్యామ్నాయాన్ని దేన్ని కూడా మేము ఆహ్వానించబోం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా మేము 1 సంవత్సరం లోపే దీని పరిష్కారాన్ని చెప్తా ఉన్నారు. మరి సంవత్సరంన్నర కాలం కావస్తున్నా ఇంతవరకు కూడా దీని మీద ఏ విధమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోవడం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం, కనీసం చర్చ కూడా చేయకపోవడాన్ని మేము తీవ్రంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించే వరకు కూడా ఎస్టీయూగాను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలన్నింటిలో తరపున కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి దుర్మార్గమైనటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది స్వతంత్ర భారతదేశంలో పాలక వర్గాలు పెట్టేటువంటి ఈ యొక్క నిబంధన ఏదైతే ఉందో, దీని ద్వారా 30-40 సంవత్సరాలుగా సర్వీస్ చేసేటువంటి ఉద్యోగులకి రిటైర్డ్ అయిన తర్వాత ఆయా ప్రభుత్వాల స్కీములు ఏవైతే పేదలకు స్కీములుగా అమలు చేస్తున్నటువంటి దానికంటే 2000, 3000 అనేటువంటి పెన్షన్స్ రావడం అనేటువంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం అనేటువంటిది భారతదేశ పాలకులు, రాష్ట్ర పాలకులు గమనించాలి. 21 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి విధానం ద్వారా మరి అనేక మంది ఆ పెన్షన్స్ తీసుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినటువంటి రోజున చనిపోండి అనేటువంటి పరిస్థితి, పెన్షన్ లేకపోవడం అనేటువంటిది దాని ద్వారా జరుగుతుంది అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఈ విధానం అనేటువంటిది ఏదైతే ఉందో, భారత పాలకులు కానీ లేకపోతే రాష్ట్ర పాలకులు కానీ ఆయా సందర్భాల్లో మర్చిపోయేటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఇక్కడ వేరు కాదు. గతంలో మరి వారంలో రద్దు చేస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వచ్చినటువంటి సందర్భంగా జీపీఎస్ అనేటువంటి వచ్చేటువంటి క్రమంలో జీపీఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలని చెప్పి పోరాటాలు చేశాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంకు ముందు మేము రాగానే మొట్టమొదటిగా సిపిఎస్ మీద సమీక్షించి మెరుగైనటువంటి విధానం తీసుకొస్తామని చెప్పారు. 2003 వాళ్ళకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, దానికి కూడా పాత పెన్షన్ తీసుకొస్తామన్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో కనీసం సమావేశం కూడా పెట్టకపోవడం అనేటువంటిది, మరి దీన్ని ఏ విధంగా చూడాలనేటువంటిది ఇక్కడికి వచ్చేటువంటి ఉద్యమకారులు మరి ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏపీసీపీఎస్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్పందించి వెంటనే వారిని సమావేశపరిచి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొచ్చేటువంటి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి
భవిష్యత్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారికి మా మద్దతు ఏపీటీఎఫ్ పక్షాన ఎప్పుడు ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు జి హృదయరాజు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. అనేటువంటి చెప్పకపోయినప్పటికీ దీని మీద సమీక్షిస్తామనేటువంటి దానికైనా కూడా విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలనేటువంటి చెప్తా ఉన్నాం. మరి ఆ క్రమంలో మాతో చర్చించేటువంటి క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి పద్ధతి విధానం అనేటువంటిది మాకు చెప్తే దాని మీద మేము పునరాలోచన చేసి అది ఎలా ఉంది అనేటువంటి పద్ధతిని సమీక్షించి దాని తర్వాత మా ఓపీఎస్ అనేటువంటిదే కావాలి. గత ప్రభుత్వంలో కూడా జీపీఎస్ అనే దాంట్లో చర్చలకు వెళ్ళిన తర్వాత దాంట్లో ఎటువంటి గ్యారెంటీ అనేటువంటిది లేని పక్షంలోనే మేము దాన్ని బాయ్కాట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే మరి పునఃసమీక్షిస్తాం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికోసమైనా కనీసం మరి సమావేశాలు ఏర్పాటు చేయాలనేటువంటిది, ఆ సమావేశంలో తీసుకునేటువంటి వారి యొక్క అభిప్రాయం ఎలా ఉంది అనేటువంటి దాని మీద మా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తాం. ఖచ్చితంగా కాలయాపన చేస్తున్నాం. కనీసం మీటింగ్ పెట్టకపోవడం అనేటువంటిది కూడా ఇది కాలయాపనగానే మేము చూస్తూ ఉన్నాం. బాజీ పఠాన్ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ, ఒక సంవత్సరం లోపు ఈ సిపిఎస్ అనే అంశాన్ని పునఃసమీక్షించి ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పథకాన్ని తీసుకొస్తామని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను ఉద్యోగి కుమారుడిని కాబట్టి మీ బాధలు నాకు తెలుసు, నేను ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఒప్పిస్తానని చెప్పారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే సంవత్సరం లోపు దీని మీద సమీక్ష చేయడం. ఈరోజు సంవత్సరంన్నర అయిపోయింది. మరి ఏ విధమైనటువంటి ముందడుగు వేయకపోవడంతో మాకు ఆందోళనకరంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు సిపిఎస్ని పునఃసమీక్షించండి. గత ప్రభుత్వాన్ని మేము అడిగి మోసపోయాము. వాళ్ళు వారం అన్నారు, నెల అన్నారు. మరి అలాగే వాళ్ళు అమలు చేయకపోవడం వలన జీపీఎస్ వలన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి అది ఆ కారణాలు ఒక ముఖ్యమైన కారణమైంది. ఈరోజు మీరు కూడా సంవత్సరంలో మేము పునఃసమీక్షిస్తామనేటటువంటి మాటను మీరు నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఉద్యోగ ఉపాధ్యాయులు మేము వెంట నడిచాం ఎలక్షన్స్లో. మరి ఈ రోజు కూడా మీరు ఒక అడుగు వేయకపోవడం అనేటటువంటిది తీవ్ర నిరాశకు గురి చేస్తూ ఉంది. అలాగే డిఏ అరియర్స్ రావాల్సి ఉంది, అలాగే పిఆర్సీ అరియర్స్ రావాల్సి ఉంది. 57 నంబర్ జీవోకి సంబంధించి 2003 డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మొత్తానికి కూడా ఓపీఎస్లో తీసుకురావాలని వాళ్ళు కూడా సిపిఎస్ సంబంధించినటువంటి అంశాలే. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ ఇది మొదలు మాత్రమే, ఈ సంవత్సరంన్నర కాలంలో ఎటువంటి ప్రోగ్రాం చేయలేదు, ఇది మొదలు మాత్రమే. మీరు కూడా గత ప్రభుత్వ విధానాలను అమలుపరిచినట్లయితే ఖచ్చితంగా వాళ్లకు జరిగినటువంటి శాస్త్రే మీకు జరుగుతుందని మేము హెచ్చరిక చేస్తూ పిఎస్ని రిస్టోర్ చేయమని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ ధర్నా శిబిరానికి నిరసనకి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రావడం జరిగింది. ప్రధానంగా మేమెవరం కూడా సిపిఎస్లో ఉన్నవాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఈ సిపిఎస్ ఉద్యమం యొక్క ప్రాధాన్యత, దీని యొక్క న్యాయబద్ధతని అర్థం చేసుకున్న వాళ్ళుగా ఈ ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. దానిలో భాగంగా ఈ ధర్నా శిబిరం వద్దకి మేము రావడం జరిగింది. ప్రధానంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈరోజు జీవితం అంతా దారపోసి ఉద్యోగులు ప్రజలకి సేవ చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఉద్యోగులకి పెన్షన్ హక్కుని తీసేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి సంబంధించి దీర్ఘకాలంగా సిపిఎస్ ఉద్యోగులు పోరాడుతూ ఉన్నారు. వారికి మద్దతుగా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కలిసి రావాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి అందరు ఉద్యోగులు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. సంఘం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాకి మేము మద్దతు ఇవ్వడానికి వచ్చాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ ఉద్యోగులందరికీ మద్దతు తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు సెప్టెంబర్ 1, 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము అప్పటి వరకు ఉన్నటువంటి పాత పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ను అమల్లోకి తెచ్చిన రోజు. మరి గత 15 సంవత్సరములుగా ఈ సిపిఎస్ అమల్లోకి వచ్చినటువంటి సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా మేము పిలుచుకుంటూ
ఈ రాష్ట్ర రాజధానిలో ఉద్యమాలు చేస్తూ వస్తున్నాము, కానీ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఈరోజు మేము దేశ ప్రధాని గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ చేసేటువంటి అప్పీల్ ఏమంటే, ప్రధానమంత్రి గారు ఏ నినాదం అయితే చేస్తున్నారో, వన్ నేషన్ వన్ రూల్ అనేటువంటిది ఏ నినాదం అయితే వారు చెప్తున్నారు, మేము అదే నినాదం గత 15 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాము. వన్ నేషన్ వన్ పెన్షన్ రూల్. మీ చట్టసభలో కూర్చుని మీరు ఏ పాత పెన్షన్ అయితే తీసుకుంటున్నారో అదే పెన్షన్ విధానాన్ని చట్టాలను అమలు చేసేటువంటి ఉద్యోగులకు కూడా అమలు చేయండి అనేటువంటి మా డిమాండ్గా ఉంది. ఈరోజు చట్టాలు రూపొందించే వారికి ఒక పెన్షన్, చట్టాలు అమలు చేసే వారికి ఒక పెన్షన్ ఉండరాదు అనేటువంటిదే వన్ పెన్షన్ రూల్ అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అమలైనటువంటి పాత పెన్షన్ విధానం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు కాలేదు అని అడుగుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ 1 ఇయర్ మేము న్యాయం చేస్తామన్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. మీరు గతంలో అన్నారు పెన్షన్ యొక్క విలువ నాకు తెలుసు, మా నాన్నగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి ఉన్నారు, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాము. శ్రామికుడే సమాజానికి రక్షకుడు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీరిని గనక నిర్లక్ష్యం చేస్తే సమాజం అభివృద్ధి చెందదు. కాబట్టి దయచేసి పాలకులారా మాకు పాత పెన్షన్ని పునరుద్ధరించండి. మీరు అనుకుంటున్నటువంటి పాత పెన్షన్ అనేటువంటిది భారం కాదు, ఎందుకంటే సిపిఎస్ఏ అత్యధిక భారంగా మారబోతోంది. 30-40 సంవత్సరాల పాటు మీరు నెలకి 6,000 కంట్రిబ్యూషన్ ఇవ్వడమే అత్యధిక భారంగా మారబోతోంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇచ్చేటువంటి పాత పెన్షన్ కన్నా. కాబట్టి దయచేసి ఈ ఉద్యమానికి మీరు స్పందించి మీ యొక్క చర్చలకు పిలుస్తారో లేదంటే ఒక విధి విధానాన్ని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ అమెండ్మెంట్స్ అమలు చేయాలని కూడా మేము ఉద్యమాలు చేయడం జరుగుతోంది. నా పేరు గుంటూరు రేఖ అండి. నేను తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే పెన్షన్ విద్రోహ దినం అని మేము పాటిస్తున్నామో దానికి మిలీనియం మార్చ్ అనే ఒక పేరు పెట్టుకొని మేము ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సార్, మాకు కావాల్సింది ఓన్లీ ఓపీఎస్ మాత్రమే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. మాకు ఏ సిపిఎస్ కానీ, ఏ యూపీఎస్ కానీ, ఏ జీపీఎస్ కానీ వద్దు. మాకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఓన్లీ పెన్షన్ మాత్రమే కావాలి. అది మాత్రమే ఇవ్వమని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కావాలనే కాలయాపన చేస్తున్నట్టే ఉంది సార్. ఎందుకంటే 1 సంవత్సరం రోజులు పవన్ కళ్యాణ్ గారు టైం అడిగారు. ఆ సంవత్సరం రోజులు కూడా గడువు తీరబోతోంది. కానీ దాని మీద ఎంతవరకు సాధ్యాలు అనేది ఇంతవరకు కూడా పరిశీలించినట్టుగా దాఖలు లేవు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం సార్, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కావాలి. అది మాత్రమే మా నినాదంగా ఉంటుందండి. నా పేరు వంకీపురం పవన్, ఏపీ సిపిఎస్సి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రభుత్వాలతో మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ప్రభుత్వాలపైన మా పోరాటం కాదు. ఏ ప్రభుత్వం అయినా మా ఎజెండా ఒకటే, మాకు సిపిఎస్ రద్దుపరచాలి, ఓపీఎస్ అమలు చేయాలి. మేమందరం కూడా ఉద్యోగంలో దీర్ఘకాలికంగా సర్వీస్ చేసి ఈరోజు పదవి విరమణ పొందిన తర్వాత మాకు పెన్షన్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు ఒక 5 సంవత్సరాలు పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళకి పెన్షన్ అనేది అమలవుతూ ఉంది. కానీ 30 సంవత్సరాల పాటు మేము సుదీర్ఘమైనటువంటి సేవలు అందించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వం ఉద్దేశాన్ని కావచ్చు ప్రజల్లోకి తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించేటువంటి మా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము మా యొక్క సర్వీస్ ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ సిపిఎస్ని రద్దుపరిచేదానికి పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ సెప్టెంబర్ 1 మాకు బ్లాక్ డేతో సమానం. ఈ సెప్టెంబర్ 1న సిపిఎస్ అమలు పరిచిన రోజున మేము ప్రతి సంవత్సరం కూడా నిరసన తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడ నడుబొడ్డున ఈ పెన్షన్ మార్చిని మేము విజయంగా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వానికి అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చేతులు జోడించి మేము విన్నవించుకోవడం ఒకటే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా మా అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు, మా నాన్నగారు ఒక పోలీసు, మాకు ఆ పెన్షన్ విలువ తెలుసు అని చెప్పడం జరిగింది. 1 సంవత్సరం పాటు కాలం కూడా అడగడం జరిగింది. వాళ్ళపైన ఉన్నటువంటి అభిమానంతోనే మేము ఇంతవరకు కూడా ఓపికతో ఉన్నాము. ఇది మొదలు మాత్రమే. మీరు ఇప్పటికైనా స్పందించి మా సిపిఎస్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ని అమలు పరచాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని అయితే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే హామీ ఇచ్చారని, 1 ఏడాది గడువు తర్వాత ఖచ్చితంగా ఈ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, తక్షణమే ఆ విధానాన్ని అమల్లో తీసుకురావాలని అయితే వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.